వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మహాపద్మాటవలో తూర్పు దిశలో ఉన్నటువంటి అర్ఘ్యపాత్రని ధ్యానిస్తున్నాం. తస్మిన్ దినేశ పాత్రే, ఆ సూర్యపాత్రలో, నిజానికి అమ్మవారు సూర్యపాత్రలోని చంద్రపాత్రలోని పెట్టే లోకాన్ని నడుపుతోందండి. సూర్యపాత్రలోంచే మధు అనే దాన్ని పొందుతూ దేవతలు ఋషులు ఆనందిస్తూ ఉంటారని ఉపనిషత్తు వర్ణిస్తోంది మనకు. మధు విద్య అనే దాంట్లో నిర్గచ్చంతోర్క బింబాన్ నిఖిల జనిభృతాం హార్దనాడీ ప్రవిష్టా నాడ్యో వస్వాది బృందారక గణ మధునస్తస్య నానాదిగుత్థా. ఆ సూర్యచంద్ర కళల్లోంచి ఆహారమే భూమిలో ఉన్న జీవులకే కాకుండా దేవతలకి, పితృదేవతలకి కూడా లభిస్తుంది, దేవతలు కూడా స్వీకరిస్తారు అంటూ సరఘ అని మధు విద్య అని చాలా విశేషంగా చెప్పారు. మొత్తానికి ఆ పాత్రలు మనం ఇక్కడ నింపుతున్నాం, కానీ ప్రపంచంలో నింపి ఉంచింది ఆ తల్లి, వాటి వల్లే మనం బతుకుతున్నాం. అందుకే ఇక్కడ గమనించుకోవాల్సింది, తస్మిన్ దినేశ పాత్రే తరంగితామోదమృతమయమర్ఘ్యం చంద్రకళాత్మకమృతం సాంద్రీకుర్యాదమందమానందం. అక్కడ ఉన్నటువంటి చంద్రకళాత్మకం అనగానే 16 కళలే, షోడశ కళలతో ఉన్నటువంటి అమృతము ఉన్నది దేనియందు? పాత్రయందు. కనుక ఇప్పుడు పాత్ర ఆధారము, పాత్ర, దాని యందున్న అమృతము. అమృతంలో చంద్రకళలు ఉన్నాయట, ఇవి 16 మొత్తం. దాన్ని ధ్యానిస్తే నాకు అమందమైన ఆనందము లభించుగాక అని చెప్తున్నారు. అలా ఉందంటే తరంగితామోదమృతమయమర్ఘ్యం, అందులో చక్కని పరిమళము వస్తూ తరంగితమవుతూ, తరంగితం అంటే పరిమళమే తరంగితమై వస్తుందని ఒక భావము, అమృతము తరంగితమై అందులో ఉన్నది. అటువంటి ఆ అమృతములకు నమస్కారం. ఇదే అర్ఘ్యామృతము. అర్ఘ్యము అంటే పూజకు వినియోగించున్నది అని అర్థం తీసుకోవాలి. ఇక్కడ అర్చనకు యోగ్యమైనదే అర్ఘ్యం. అమృతే తస్మిన్నభితో విహరంత్యో వివిధమణితరణిభాజ షోడశ కళా సుధాంశో శోకాదుత్తారయంతు మామనిషం. ఇక్కడ చంద్రకళల్ని ప్రత్యేకంగా చూపిస్తున్నారు. ఈ అమృతంలో పడవలు వేసుకు తిరుగుతుంటాయట 16 కళలు. అమ్మో, ఎవరివి? చంద్రకళలు. వీళ్ళు తిరుగుతుంటారు అక్కడ అని అలా భావన చేయాలి. ఇక్కడ వాళ్ళు అమృత, మానద, పూష, పుష్టి, తుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత అనబడే 16 కళలు అందరూ తిరుగుతుంటారండి అమృతంలో. వాళ్ళు ఆ కళా దేవతలు సంచరిస్తూ ఉంటారు. దీని గురించి చెప్తూ సర్వౌషధ రసాఢ్యంచ హృద్యం సౌరభ్య సంయుతం అన్నారు. ఇక్కడ లలితోపాఖ్యానం చెప్తున్నది అన్ని ఔషధుల రసముతో కూడినటువంటిది. అందుకే ఎప్పుడైనా సరే అమృతంలో, అంటే దేవతకు సమర్పించే అమృతం ఎలా ఉండాలంటే ఆపహ, క్షీరం, కుశాగ్రం, దధి, సర్పి, సతండులం, యవహ, ఇవన్నీ కలిస్తే అప్పుడు అర్ఘ్యమవుతుందట. అంటే నీరు, పాలు, దర్భమొనలు తగిలినటువంటి జలము, అదేవిధంగా దధి, పెరుగు, నెయ్యి, అక్షతలు అంటే బియ్యము, యవలు, ఇవి కలిసినటువంటి ద్రవ్యము అర్ఘ్యమునకు యోగ్యము అని మనకు శాస్త్రంలో అర్ఘ్యం గురించి చెప్పినటువంటి శ్లోక విశేషం ఇది. మొత్తానికి ఇక్కడ క్షీరమ, దధియ ఏదైనప్పటికీ అర్ఘ్య వస్తువు అది అమృతమయమే ఉన్నది. దానిలో ఈ 3 రకాల, అంటే సూర్య చంద్రాగ్ని కళలు, అగ్ని కళలు 10, సూర్య కళలు 12, చంద్రకళలు 16. చిట్ట చివరికి అమృతమే ప్రధానం కనబడుతోంది కనుక 16 కళలు. అందులో అమృతే తస్మిన్ అభితో విహరించో వివిధ మణి తరణి భాజ, అందులో పడవలు వేసుకు తిరుగుతున్నట్టు 16 కళలు. తత్రైవ వికృతి భాజో, ఇంకా అందులో మరికొన్ని కళలు ఉంటున్నాయి. వీటి గురించి పేర్లు కేవలం బ్రహ్మ కళలు, పంచబ్రహ్మ కళలు చూపిస్తున్నాడు. మొట్టమొదటిగా తత్రైవ వికృతి భాజో ధాతృముఖానాంచ కారణేశానాం సృష్ట్యాదిరూపికాస్తా సమయం త్వకిలా కళాశ్చ సంతాపం. ఇక్కడ చెప్పబడుతున్నది మొత్తం పంచబ్రహ్మలకు కలిపి ఒక శ్లోకంలో పెట్టాడండి. ముగ్గురికి మాత్రం విడివిడిగా చూపించాడు. పంచబ్రహ్మల కళల్ని కలిపి ఒకే శ్లోకంలో చూపించాడు. పంచబ్రహ్మలంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. వీళ్లలో బ్రహ్మ కళలు 10 ఉంటాయి, విష్ణు కళలు 9 ఉంటాయి, రుద్ర కళలు 10, ఈశ్వర కళలు 16, సదాశివ కళలు 16. ఇవి కూడా అందులో ఆవాహన చేస్తారు ఆ మంత్రములతో. మొత్తానికి పంచకృత్యాలు, సూర్యచంద్ర అగ్ని కళలు కలబోసినటువంటి ఆ అమృత స్వరూపానికి నమస్కారం చేసుకోవాలి. ఇలాంటి అర్ఘ్యపాత్రాలు ఎన్నెన్ని దిక్కుల్లో ఉంటాయో చూపిస్తున్నారు ఇక్కడ. ప్రధానంగా ఇక్కడ తూర్పు దిక్కునుంది అని చెప్పారు అంతే, కానీ మరికొన్ని దిక్కుల్లో కూడా అర్ఘ్యములు ఉంటాయట. కీనాస వరుణ కిన్నర రాజ దిగంతేషు రత్నగేహస్య కలయామితాన్యజస్రం కలయం త్యాయుష్యం
అర్ఘ్యపాత్రాణి, అర్ఘ్యపాత్రలు నాకు ఆయుష్యమిచ్చుగాక. ఇవి సరిగ్గా పద్మాటవిలో ఈ రమ్యమైనటువంటి చింతామణి గృహానికి తూర్పు దిక్కున్నది వర్ణించుకున్నాం. అలాంటివే దక్షిణ పశ్చిమ ఉత్తర దిక్కులు యందు కూడా ఉన్నాయి. అంటే 4 దిక్కుల్లో ఉన్నాయి. ఆ శ్రీచక్రంలో మొత్తం త్రైలోక్యమోహన చక్రం నుంచి బిందు చక్రం వరకు అణిమాదేవత మొదలుకుని చివరికి మహాత్రిపుర సుందర వరకు అందరి దేవతలకు అమృతం ఇస్తారు. అదే కదా చక్రార్చనలో చేసేది. ఒక్కొక్క ఆవరణకి అమృతం వేస్తూ పూజ చేస్తారు. ఆవరణ దేవతలందరికీ అమృతం ఇస్తారు. ఇక్కడ మనం ఇస్తున్నాం, అక్కడ ఇచ్చేవారెవరు? ఈ అర్ఘ్యములో ఉన్న అమృతాన్ని తీసుకెళ్ళడానికి ఒక్కొక్క ఆవరణంలో ఉండే ఒక్కొక్క దేవత దగ్గరకు, ఒక్కొక్క ఆవరణంలో ఎందరో దేవతలు ఉంటారు. అందులో ఒక్కొక్క దేవతకి కొందరు పరిచారకులు ఉంటారట. మొత్తం శ్రీచక్రంలో కలుపుకుంటే ఈ పరిచారికా శక్తులతో కలిపితే 64 కోట్ల యోగులు ఉంటారండి. వీళ్ళకి అక్షోభ్యాది శక్తులను మరొక పేరు ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అమృతాన్ని చక్కగా రత్న కలశాలతో పట్టుకెళ్తూ ఆ దేవతలకు ఇస్తుంటారట. ఏ పరివార దేవతలు ఆ దేవతకు వెళ్ళి ఇస్తూ ఉంటారు. అక్కడ ఉదాహరణకు అణిమా అని ఒక దేవత ఉంది. అణిమా దగ్గరకు ఉన్నటువంటి శక్తులు వెళ్ళి అమృతం తీసుకొచ్చి అణిమా దేవతకి ఇస్తూ ఉంటారట. ఇలా మొత్తం ఆవరణ దేవతలందరికీ ఈ అమృతంలో తీసుకెళ్తూ ఉంటారు. ఇవి ఎప్పటికప్పుడు నిండుగా ఉంటాయట. వీటికి తరిగిపోవడం అనేది ఉండదు. ఈ అమృతంతో వాళ్ళు తృప్తులవుతూ ఉంటారు. ఇది తెలుసుకోవలసినది. అలాగా ఆరాధన జరుగుతూ ఉంటుంది. కీనాస వరుణ కిన్నర రాజ దిగంతేషు రత్నగేహస్య. కీనాస అంటే యమదిశ, దక్షిణ దిశ. వరుణ అంటే పశ్చిమ దిశ. అదేవిధంగా ఉత్తర దిశ కిన్నర, యక్ష కిన్నర దిశల్ని ఉత్తర దిశ అంటారు. అని కీనాస వరుణ కిన్నర రాజ దిగంతేషు అని మొత్తం చతుర్దిశల్లో ఇవి ఉంటాయి. ఇప్పుడు ఈ చతుర్దిశల్లో అర్ఘ్యపాత్రలు చెప్పారు. ఈ అర్ఘ్యపాత్రలకు ముందుగా మందిరాలు ఉంటాయట. ఆ మందిరాలను ఒక్కసారి ధ్యానం చేయాలి. ఇవన్నీ కూడా చింతామణి గృహం చుట్టూ ఉన్న మహాపద్మాటవిలో కనిపిస్తున్నవి. ఈ ధ్యానం చాలా విశేషం. ఈ ధ్యాన మాత్రం చేతనే అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తున్నది. పాత్రస్థలస్య పురతః పద్మారమణ విధి పార్వతీశానాం భవనాని శర్మణేనో భవంతు భాసా ప్రదీపిత జగంతి. అర్ఘ్యపాత్రాలకు ముందు భాగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు యొక్క ఆలయాలు ఉంటాయట. అక్కడ అంటే వాళ్లే కదా శృంగారపరికి దాటి కూడా ఉంటారని వాళ్ళ మందిరములు ఇక్కడ ఉంటాయని వివరిస్తున్నారు ఇక్కడ. ఇక ఆగ్నేయ దిశలో ఒక అద్భుతమైన మరొక వస్తువు ఉన్నది. ధ్యానానికి అందుతున్నాయి కదా అర్ఘ్యపాత్రలు, ఆలయాలయ్యాయి. ఇప్పుడు సదనస్య అనలకోణే సతతం ప్రణమామి కుండమాగ్నేయం తత్ర స్థితంచ వహ్నిం తరళశిఖా జటిలమంబికాజనకం. ఆగ్నేయం దిక్కులో అగ్నిహోత్రం ఉందిటండి. ఎందుకంటే విశ్వగృహస్థే కదా కామేశ్వరులు అంటే గృహిణి గృహస్థులు. మరి వాళ్ళకి అగ్నిహోత్రం కూడా ఉందిట. అక్కడ అగ్నిహోత్ర గృహం ఎక్కడున్నది అంటే ఆగ్నేయ దిశలో ఉందిట. అగ్నిహోత్రం ఎలా ఉన్నదయ్యా అంటే సదనస్య అనలకోణే, అనలకోణం అంటే ఆగ్నేయ కోణములో, తత్ర స్థితంచ వహ్నిం తరళశిఖా జటిలం, అక్కడ కదులుతున్నటువంటి శిఖలతో జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్న అగ్ని ఉన్నది. ఆ అగ్నికుండం ఏమిటయ్యా అంటే అంబికా జనకం అన్నారు. ఇక్కడ అమ్మవారిని కన్న అగ్నిటది. ఏమిటా అగ్ని? చిదగ్నికుండ సంభూత. అక్కడ మహానుభావుడు పరశంభు చిదగ్నికుండంలో మహాయాగం చేస్తేనే కదా లలితాదేవి అక్కడ ఆవిర్భవించింది. భండాసుర సంహారం చేశాక అగ్నికుండం తెచ్చుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. అది ఇక్కడ ఏం జరుగుతోందో చెప్తారు లలితోపాఖ్యానంలో. అక్కడ తత్ర హోత్రీ మహాదేవి హోతా కామేశ్వర పరహ. అక్కడ హోత్రీ హోతా ఇద్దరున్నట్ట. హోత్రీ హోతా అంటే అగ్నికార్యం చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు ఎవరయ్యా అంటే మహాదేవి హోత్రి, హోతా కామేశ్వర. ఆ కామేశ్వరులే అక్కడ హోతా హోత్రిలు వాళ్ళిద్దరు. అంటే సోమయాజి సోమిదేవమ్మ అనుకోవచ్చు అర్థం చేసుకోవాలంటే. వాళ్ళు ఉభయులుట. ఎందుకయ్యా పని చేస్తున్నారు? యజ్ఞం ఎందుకు చేస్తారండి వాళ్ళు? ఎవరైనా యజ్ఞం వాళ్ళ రక్షణ కోసం చేస్తారేమో కానీ యజ్ఞం లోకరక్షణ కోసం. మరి వీళ్ళిద్దరూ చేస్తున్న యజ్ఞం దేనికి అంటే ఉభౌతౌ నిత్య హోతారౌ రక్షత సకలం జగత్ అన్నారు. ఇక్కడ సకల జగత్తును రక్షిస్తుంటారు. ఆ చిదగ్నికుండానికి హోతాహోత్రిగా ఉన్నటువంటి కామేశ్వరుడు. ఇది నమస్కారం చేసుకున్నాం. చిదగ్నికుండ ఆగ్నేయ దిక్కులో ఉంది. తస్య అసుర దిశి, చూసారా తూర్పు దిక్కు నుంచి ఆగ్నేయాన్ని కొంచెం ప్రదక్షిణ క్రమంలో వస్తున్నాం కదా. ఇప్పుడు అసుర దిశి తాదృశరత్న పరిస్ఫురిత రత్న నవకాఢ్యం చక్రాత్మకం శతాంగం శతయోజనమున్నతం భజే దివ్యం. అక్కడ ఒక పెద్ద రథం ఉన్నదిట. ఆ రథాన్ని ధ్యానిస్తున్నారు. అది నైరుద్దిశలో ఉంది. తస్య అసుర దిశి తాదృత రత్న పరిస్ఫురిత రత్న నవకాఢ్యం. అక్కడ ఇదివరకు చెప్పబడినటువంటి ఆ మణుల కాంతులతోనే ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ చోట ఒక అద్భుతమైన కాంతుల్ని వెజ్జల్లుతూ శతయోజనమున్నతం 100 యోజనాల పొడవుతో
చక్రరథం ఉన్నదయ్యా, చక్రాత్మకం శతాంగం చక్రరథము. ఇది మనకు చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అని చెప్పారు కదా. యుద్ధానికి వెళ్ళే రథంగా చేసుకున్న శ్రీచక్రం కూడా ఉంది లోపల. మళ్ళీ అమ్మవారి శ్రీచక్రం మీద కూర్చున్నారు. ఆవిడ ఆసనము శ్రీచక్రమే, ఆవిడ రథము శ్రీచక్రమే. ఆ శ్రీచక్రం నుంచే ప్రకాశిస్తుంది. అందుకే చక్రరాజ రథారూఢ అన్నారు కనుక ఆ చక్రరాజ రథం అక్కడున్నది. ఇది భావన చేసుకోవాలి. ఈ చక్రరాజ రథం దగ్గర మరొక చిన్న రథం కూడా ఉన్నది రండి. తత్రైవ దిశి నిషన్నం తపనీయ ధ్వజ పరంపరాశ్రిష్టం రథం అపరంచ భవాన్యా రచయామో మనసి రత్నమయ చూడం. మరొక రథం ఉన్నది. అది బంగారు కాంతుల జెండాలతో ఉన్నటువంటి రథము. కానీ ఈ రథం ఎవరిదే అంటే బాలా మహాత్రిపుర సుందరి యొక్క రథం అది. ఇది భావించవలసిందే. మరొక రథాన్ని చూపిస్తున్నారు. ఇటువైపు వాయవ్యంలో భవనస్య వాయుభాగే పరిష్కృతో వివిధ వైజయంతీభిః రచయతు ముదం రథేంద్ర. అక్కడ ఒక రథశ్రేష్టమున్నది. అది మాకు ఆనందము కలిగించుగాక. దానికి కూడా వివిధ వైజయంతీభిః అనేక రకమైన పతాకలు అలంకరింపబడి ఉన్నాయి. అది ఎవరి రథమయ్య అంటే సచివేశాన్యా సమస్త వంద్యాయా, అందరి చేత నమస్కరింపబడి సచివేశాని యొక్క రథం అది. సచివేశాని అంటే ఎవరు? శ్యామలాదేవి, మంత్రిణీదేవి. ఆవిడ యొక్క రథం అండి అక్కడున్నది. అనగా గేయ చక్రరథారూఢ మంత్రిణి పరిసేవిత అని వర్ణిస్తారే. ఆ గేయ చక్రం అని చెప్పబడేదేవి శ్యామలాదేవి యొక్క రథం. అది కూడా శ్యామలా యంత్ర విశేషంతోనే ఉంటుంది.